ఒకప్పుడు ఓ చిన్న గ్రామం దగ్గరలో ఉన్న అడవిలో ఒక ఆవు ఉండేది. ఆవు చాలా మంచిది. ఆవు ఓ పేద రైతు దగ్గర ఉండేది. ప్రతిరోజు తానిచ్చే పాలతో రైతు కుటుంబం జీవించేది. అదే అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా క్రూరంగా ఉండేది. అడవిలోని జంతువులంతా దానిని చూసి భయపడేవారు. ఒకరోజు సాయంత్రం ఆవు అడవిలో మేత మేస్తుండగా పులి దాన్ని చూసింది. ఆహా, మంచి ఆరోగ్యమైన ఆవు, దాన్ని తింటే నాకు బాగా కడుపు నిండుతుంది అని అనుకుంది. పులి ఆవు మీద దాడి చేయడానికి ముందుకొచ్చింది. కానీ ఆవు భయపడలేదు. ఆవు ప్రశాంతంగా మాట్లాడింది. ఓ పులి, నువ్వు నన్ను తినబోతున్నావని నాకు తెలుసు. కానీ దానికి ముందు నాకొక కోరిక ఉంది అని చెప్పింది. పులి ఆశ్చర్యంతో ఏమిటది అని అడిగింది. నేను ఓ పేద రైతు ఆవుని. నా పాలుతో అతని కుటుంబం బతుకుతుంది. నేను ఒక్కసారి వెళ్ళి వారితో మాట్లాడి వస్తాను. నేను తప్పకుండా తిరిగి వస్తాను. నువ్వు నన్ను అప్పుడు తిను అని చెప్పింది. పులి నవ్వి, నీ మాటని నేనెలా నమ్మాలి అని చెప్పింది. ఆవు చిరునవ్వుతో చెప్పింది, నేను నా జీవితంలో అసత్యం చెప్పలేదు. నిజాయితీ నా బలం. నేను తిరిగి రాకపోతే నేనొక అబద్ధకారి అవుతాను. నా ఆత్మకి శాంతి ఉండదు. నన్ను నమ్ము, నేను తప్పకుండా వస్తానని చెప్పింది. పులికి ఆశ్చర్యం వేసింది. సరే, నేను రేపటి వరకు వేచి చూస్తానని చెప్పింది. ఆవు రైతు దగ్గరికి వెళ్ళి 2 పూటలు గడిచాక ఆవు తన ఇంటి పనులను ముగించుకుంది. రైతు చాలా బాధపడ్డాడు. కానీ ఆవు తన మాట తప్పదని తెలుసు తనకి. ఆవు నెమ్మదిగా అడవిలోకి తిరిగి వచ్చింది. పులి ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగానే తిరిగి వచ్చావా? ఇంతవరకు ఎవరూ స్వచ్ఛందంగా నా ముందు రాలేదు. ఆవు చిరునవ్వుతో చెప్పింది, నేను మాట ఇచ్చాను, దాన్ని తీరుస్తున్నాను ఇప్పుడు. పులి మనసులో ఏదో ఆలోచన మారింది. సాధారణంగా జంతువులు భయంతో పారిపోతాయి. కానీ ఆవు నిజాయితీని చూసి పులి ఆశ్చర్యపోయింది. తన క్రూరత్వం చూసి పులికి సిగ్గు వేసింది. ఓ గొప్ప ఆవు, నేను నిన్ను తినలేను. నీ నిజాయితీ నన్ను మార్చింది. నిజమైన బలం క్రూరంతో కాదు, మంచితనంతో ఉంది. ఈ రోజు నుంచి నేను బలహీనలను వేటాడను. ఆవు మళ్ళీ చిరునవ్వుతో, మంచి మనసు ఎవరినైనా మార్చగలదు. ధన్యవాదాలు ఓ పులి. ఆ రోజు నుండి పులి క్రూరమైన వేటగాడు కాదు, అడవి జంతువులకు రక్షకుడయ్యాడు. ఆవు ఆనందంగా తన రైతు కుటుంబంతో జీవించింది. నిజాయితీ మరియు మంచితనం ఎవరినైనా మార్చగలదు.